మరో ఎపిసోడ్. గురునాథం గది లోపలికి అడుగుపెట్టాడు. అడుగు పెడుతూనే సోఫాలో వెనక్కి చారగిళ్ళబడి తీవ్రంగా ఆలోచన సాగిస్తున్న బావగారిని చూశాడు. ఆశ్చర్యపోయాడు. ఆసుపత్రికి వెళ్లకుండా ఆ సమయంలో బావగారు ఇంట్లో ఉండడం చాలా రోజుల తర్వాత చూశాడు. గురునాథం అందుకే ఆ ఆశ్చర్యం. ఏంటి బావా, ఇవాళ హాస్పిటల్కి వెళ్ళలేదా వస్తూనే ప్రశ్నించి నారాయణకి అభిముఖంగా వచ్చి కూర్చున్నాడు. ఆలోచనల నుంచి తేరుకున్న నారాయణ కళ్ళు విప్పాడు. లేదోయ్, ఉదయం ఒక కాంప్లికేటెడ్ ఆపరేషన్ చేసి వచ్చాను. చాలా అలసి ఉండడం వల్ల విశ్రాంతి కోసం ఉండిపోయాను జవాబిచ్చాడు నారాయణ. బావ చెప్పింది నిజమైన కారణం కాదని గురునాథం ఊహించాడు. మరైతే మీరేదో ఆలోచనలో పడి ఉన్నట్టు ఆగుపిస్తున్నారే. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు బావా, మందహాసంతో హుషారుగా అన్నాడు గురునాథం. తెలుసా? ఎట్లా? విస్తుపోయాడు నారాయణ. ఊహించడానికి ఏముంది బాబా, మీరు ఆలోచిస్తుంది శశి విషయమే కదూ. అవునోయ్, ఎలా ఊహించావు? శశి మొహం కళా విహీనమై ఉంది. సుందర్రావు దూరమైనందుకే ఆమె బాధపడుతుందని ఊహించడం ఏం కష్టం కాదు బాబా. అయితే నాకు అర్థం కాని విషయం ఒకటే, శశిరేఖను మనసారా అభిమానించే సుందర్రావు ఆమెకు దూరంగా వెళ్ళిపోవడంలోని ఆంతర్యం ఏమిటో. ఈ సందేహం ఎవరికైనా కలుగుతుందని డాక్టర్ నారాయణకు తెలుసు. కాస్తంత తటపటాయించి ఓ నిట్టూర్పు విడిచాడు. నాదం, సుందర్రావు మనస్తత్వాన్ని నేను బాగా ఆకళింపజేసుకున్నాను. ఎదుటివారిని అసంతృప్తి పరచడం, మానసికంగా కృంగదీయడం అతను సహించలేడు. అతని చరిత్ర అంతా తెలుసుకున్న నాకు ఇదే అర్థమైంది. తాను ఇక్కడే ఉన్నట్టయితే ఇంకెన్నో సమస్యలు తలెత్తి నా మనసుని వికలం చేస్తాయేమోననే ఊహతో బహుశా వెళ్ళిపోయి ఉంటాడని భావిస్తున్నాను. అయినా మన శశి అతడి ఆకర్షణలో ఎలా పడిందో, అనూహ్యంగా ఉందో. రామారావు కంటే సుందర్రావు ఏ విషయంలో అధికుడంటావు? పోనీ నీ అభిప్రాయం ఏంటో నువ్వే చెప్పు. గురునాథం తేలిగ్గా ఓ నెట్టూర్పు విడిచాడు. మన అభిప్రాయాలు ఎవరికి కావాలి బావా? శశికి ఇష్టం లేకపోతే మనం ఎన్ని అభిప్రాయాల్ని మనసులో పదిలపరుచుకున్నా ఫలితం ఏమీ ఉండదు అని అన్నాడు. ఇప్పుడు ఒప్పుకుందిలే రామారావుని వివాహం చేసుకుందుకు తృప్తిగా అన్నాడు నారాయణ. గురునాథం కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఒప్పుకుందా? అది నమ్మలేని విషయం అన్నట్టుగా ప్రశ్నించాడు. అవునోయ్, ఏ నీకు నమ్మకం కలగడం లేదా? అది కాదు బావా, రామారావుని వివాహం చేసుకుంటానని చెప్పిందా, లేక నిర్ణయం మీకు వదిలేసిందా? నిర్ణయించుకునే హక్కు నాకు వదిలేస్తే నా అభిప్రాయాలకు బద్దురాలైనట్టే కదోయ్. గురునాథన్ సన్నగా నవ్వాడు. అయితే శశి మనస్ఫూర్తిగా అంగీకరించలేదు బావా. నీ పట్ల గల గౌరవం, అభిమానం తోసిపుచ్చలేక, మిమ్మల్ని ఎదిరించే ధైర్యం లేక నిర్ణయం మీకు వదిలేసింది. ధైర్యంగా మనసులోని మాటని చెప్పే పాటి పెరుగుదల శశి మనసుకి ఇంకా రాలేదేమో. ఎందుకైనా మనం తొందరపడ్డం మంచిది కాదు బావా. తర్వాత శశి జీవితం గురించి విచారించడం వల్ల ప్రయోజనం ఉండదు. అయితే నువ్వు శశిని సమర్థిస్తున్నావా? డాక్టర్ నారాయణ మొహంలో గంభీరత స్పష్టంగా గోచరిస్తోంది. నేను సమర్థిస్తున్నానని అనుకుంటే అది పొరపాటే. అయితే ఆమె అభిమతానికి విరుద్ధంగా పోవడం మాత్రం ఉభయత్రా మంచిది కాదని నా అభిప్రాయం. అంతవరకే నేను చెప్పగలను. నొప్పించక తానవ్వక తప్పించుకునే ధోరణిలో చెప్పాడు గురునాథం. కానీ నా గౌరవం, అంతస్తు గురించి ఆలోచించావా? నీ భీతి ఏమిటో నాకు తెలుసు బాబా. అయితే వాటికంటే అమూల్యమైంది మీ అమ్మాయి ఆనందం. అది మీరు కాదనలేరు. ఈ విషయాన్ని గుర్తించుకొని ఆలోచించండి అన్నాడు గురునాథం. అంతలో ఇంట్లోని ఫోన్ మోగింది. ఎవరో ఫోన్ చేస్తున్నారు అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళాడు డాక్టర్ నారాయణ. ఫోన్లో ఒక నిమిషం మాట్లాడి తిరిగి వచ్చి, నేను హాస్పిటల్కి వెళ్ళి రావాలోయ్, అర్జెంటుగా రమ్మని కబురు అంటూ దుస్తులు మార్చుకునేందుకు గదివైపు నడిచాడు నారాయణ. గురునాథం మెల్లగా నెట్టోడ్చి అక్కడి నుంచి కదిలాడు. సుందర్రావు వసుధా పత్రిక ఆఫీస్లో గుమాస్తాగా చేరాడు. అనతి కాలంలోనే అక్కడి ఉద్యోగుల ఆదరాభిమానాల్ని చొరగొన్నాడు. అంతవరకు అతనికి పత్రికా రచనలో రవ్వంత అనుభవం లేదు. కానీ అక్కడి వాతావరణం అతన్ని ఉత్తేజపరిచింది. తను రచనా వ్యాసంగం అలవరుచుకోవాలని, ఆ ప్రయత్నానికి పూనుకోవాలని అనుకున్నాడు. ఆసక్తి, అవకాశం ఉంటే అలవడని విద్య అంటూ ఉండదంటారు పెద్దలు.
సుందర్రావులో రేకెత్తిన ఈ ఆసక్తి అతని మెదడు పదును పరిచింది. ఏవేవో భావాలు ఉత్పన్నమయ్యాయి. ఒకనాటి రాత్రి 10 గంటలు దాటింది. పరిసరాలు నిశ్శబ్దంగా వాతావరణంలో నిద్రిస్తున్నాయి. చాప మీద కూర్చుని కాగితాలు కలం తీసుకున్నాడు. ఏదైనా రాయాలి అన్న పట్టుదల అతన్ని ఉత్సాహపరిచింది. ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. జీవితంలో సంఘటనలు అల్లిన ప్రతి సంఘటన ఒక కథ అవుతుందని ఎవరో పుస్తకాల్లో రాయడం చదివాడు అతను. అంతేకాదు, కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ ఇత్యాది వస్తువులన్నీ కథా వస్తువుకు అనర్హం కాదని మహాకవి శ్రీశ్రీ రాసిన గేయం గుర్తొచ్చింది. మెదడు మరింత పదునుగా ఆలోచించసాగింది. 2-3 భావాల్ని కాగితం మీద పెట్టి చూశాడు. మళ్ళీ చదువుకుంటే ఎందుకో అవి అంతగా నచ్చలేదు. చించివేశాడు. చివరికి ఒక కథా వస్తువు బాగా ఆకర్షించింది. దాన్ని కథగా అల్లుకుపోవాలి అని అనుకున్నాడు. పక్కింట్లోని గడియారం 12 గంటలు కొట్టింది. అబ్బా, అప్పుడే ఇంత వేళ అయిందా అని అనుకుంటూ కథ రాయడం అంటే ఇంత శ్రమ అన్న ప్రశ్న అతనిలో ఉద్భవించింది. ఆ రోజు ఇంకా కథ రాయడం సాగదనుకుని ఆ ప్రయత్నానికి వాయిదా వేశాడు. చాప మీద ఒరిగాడు. క్షణంలో మైకం కమ్మింది. మరుసటి ఉదయం కాఫీ తీసుకున్నాక మళ్ళీ కథ రాయడానికి పూనుకున్నాడు. ఇప్పుడే తన ఆలోచనలన్నీ కథ రాయడం మీదే కేంద్రీకృతం అయ్యాయి. ఈ విధంగా 3 దినాలు శ్రమపడి ఆ కథను పూర్తి చేశాడు. ఆనాడు అతను పొందిన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ కథని వసుధ పత్రిక సంపాదకులకు చూపించాడు. ఆ సంపాదకుడు కథని చదివి మెచ్చుకున్నాడు. ప్రథమ ప్రయత్నమైన కథ బాగుందండి, మన పత్రికలో వేద్దామన్నాడు ఆ సంపాదకుడు. సుందర్రావు మురిసిపోయాడు. అతని హృదయంలో 1000 వీణలు మోగాయి. తను రచయితగా పొందిన ఆ క్షణం జీవితంలో మరువలేని క్షణం అనుకున్నాడు. అంతకంటే నాకు కావాల్సింది ఏముంది సార్ అన్నాడు ఉత్సుకతతో. అంతర్గతంగా మీలో మంచి భావాలు ఉన్నాయండి, వాటిని వృధాగా పోనివ్వకండి. ఒక లక్ష్యంతో ముందుకు సాగించండి. మీ ఆశీర్వాద బలం ఉంటే చాలు సార్, కృతజ్ఞతతో అన్నాడు సుందర్రావు. తన ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందన్న హామీ ఇచ్చాడు సంపాదకుడు. మరుసటి సాయంకాలం కేశవమూర్తి ఇంటికి వెళ్ళాడు సుందర్రావు. అప్పటికి కేశవమూర్తి బయట లాన్లో కూర్చుని పేపర్ చదువుతున్నాడు. నమస్కారం సార్, సవినయంగా అన్నాడు సుందర్రావు. నమస్కారం, రాబోయ్ కూర్చో అంటూ చదువుతున్న పేపర్ని మడిచి ఎదురుగా ఉన్న ఖాళీ కుర్చీని చూపించాడు. ఎలా ఉంది ఉద్యోగం అంటూ ప్రారంభించాడు కేశవమూర్తి. ఉద్యోగానికి ఏం సార్, నిక్షేపంలా ఉంది. మీ దయ వల్ల ఈ ఉపాధి దొరికింది. ఆనాడు మీరే గనక నన్ను ఆదుకోబోయుంటే ఉద్యోగం కోసం ఎన్ని అవస్థలు పడి ఉండేవాణ్ణో ఆ భగవంతుడికే తెలియాలి. పత్రికా కార్యాలయంలో ఏ ఉద్యోగానైనా చాలా సరదాగా ఉంటుందండి. నాకు బాగా నచ్చింది ఆ ఉద్యోగం. మరింకే శ్రద్ధాశక్తులు ఉంటే అక్కడ నీకు ఏ ఇబ్బంది ఉండదు. అలాగే సార్, నా విషయంలో మీకు ఎప్పుడు కంప్లైంట్ రాదు, ఆ నమ్మకం నాకుంది. నాకు ఆ విశ్వాసమే ఉందో. క్రమంగా రచనా వ్యాసంగంలో ఆసక్తిని పెంచుకొని కృషి చేశావంటే కొన్నాళ్ళకి అక్కడే సబ్ ఎడిటర్గా అవకాశం లభించవచ్చు. మీ ఆశీర్వాద బలం ఉంటే మీ నోట వచ్చిన మాట నిజమై కూర్చుంటుంది సార్. అప్పుడే చీకటి పడుతోంది, పదవై లోపల కూర్చుందాం అంటూ లేచాడు కేశవమూర్తి. ఓసారి మిమ్మల్ని కలుసుకొని వెళ్ళాలని వచ్చాను సార్, మరి నాకు సెలవు ఇప్పించండి అన్నాడు సుందర్రావు. అదేమిటో, నువ్వొచ్చి కొన్ని నిమిషాలైనా కాలేదు, అప్పుడే వెళ్ళిపోతానంటావేంటి? కాఫీ అయినా తీసుకుపోదు కాని పదా అంటూ లోపలికి నడిచాడు కేశవమూర్తి. సుందర్రావు మరేమీ జవాబు చెప్పలేక అతడి వెంట నడిచాడు. కేశవమూర్తి నౌకర్ని కాఫీ తీసుకురమ్మని కేకేశాడు. సోఫాలో కూలబడ్డాడు. సుందర్రావుని తనకు అభిముఖంగా కూర్చోమన్నాడు. సరే కానీ సుందర్రావు, నన్ను అడుగుదామని ఎప్పటికప్పుడే మర్చిపోతున్నానోయ్, మీ అమ్మా నాన్న ఎక్కడుంటారు? సుందర్రావుకు ఒకసారి గతం గుర్తొచ్చింది, బాధించింది. అయినా ఆ బాధను అణిచి వేసుకోక తప్పదు. నాకెవరూ లేరండి, అమ్మా నాన్న ఈ లోకంలో లేరు. ఒక మేనమామ ఉన్నాడు, కానీ అతను ఉండి లేనట్టే లెక్క. ఈ ప్రపంచంలో నేను ఏకాకినండి. చివరి వాక్యం చెప్తూ ఉంటే అతని గొంతు జీరబోయింది. అలాగా, చాలా విచారకరమైన విషయం. నిన్ను అనవసరంగా మనస్తాపానికి గురి చేశాను. మరేం అనుకోకే అన్నారు కేశవమూర్తి గారు. అదేంటి సార్ అలా అంటారు? ఎంతో ఆత్మీయత అభిమానం లేకపోతే స్వవిషయం అడగరు ఎవ్వరునో. ఇంతకు ముందు ఎక్కడ ఉద్యోగం చేస్తుండేవాడివి?
చెప్పాను కదండి, బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. ఓ అవును కదూ, మర్చిపోయాను ఆ విషయం. నౌకరు కాఫీ తీసుకొచ్చాడు. చెరో కప్పు అందించాడు. కాఫీ సిప్ చేస్తున్న సుందర్రావు దృష్టి అనుకోకుండా మొదటి గోడకు తగిలించి ఉన్న కొన్ని ఫోటోల మీద పడింది. ప్రత్యేకంగా ఒక ఫోటో మీద తన దృష్టి కేంద్రీకృతమైంది. ఆ ఛాయాచిత్రంలో ఉన్న వ్యక్తిని ఎక్కడో చూసినట్టు గుర్తు అతనికి. ఎక్కడ చూశానా అని మెదడుకి పని కల్పించాడు. చప్పున గుర్తొచ్చింది. ఆ ఫోటో ఇంకెవరిదో కాదు, డాక్టర్ నారాయణ, హాస్పిటల్లో ఉన్న నర్సు నీరజదే. ఆమె ఫోటో కేశవమూర్తి గారింట్లో ఎందుకుందో సుందర్రావుకి అర్థం కాని విషయం అయింది. మనసులో తొందరపడుతున్న ఆరాటాన్ని ఇంకా దాచుకోలేకపోయాడు. 2 గుక్కల్లో కాఫీ తాగడం పూర్తి చేశాడు. సార్, ఒక్క విషయం. మరేం అనుకోకండే. ఏమిటోయ్? ఆమె ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది సార్ అంటూ ఆ ఫోటో కేసు చేయి చూపించాడు సుందర్రావు. ఏ ఫోటో? ఆ నవ్వుతున్న అమ్మాయి ఫోటోయేనా? అవునండి. కేశవమూర్తిలో ఆరాటం ఎనుమరించింది. ఈమె నీకు తెలుసునా? ఆతృతగా కాస్త ముందుకు వంగి ప్రశ్నించాడు. అతడి మెదడులో ఏవేవో సందేహాలు కెరటాల్లా లేచిపడుతున్నాయి. తెలుసు సార్. ఎట్లా తెలుసు? సుందర్రావు సందిగ్ధంలో పడ్డాడు. బహుశా మనిషిని పోలిన మనిషి ఉండొచ్చు కదా. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నీరజ ఒకటి కాదేమో అన్న అనుమానం కూడా కలిగింది. మీరింత ఆసక్తిగా అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా కారణం ఏదో ఉంటుంది. ఆమె మీకు అంటూ అర్ధోక్తిలో ఆపేశాడు. కేశవమూర్తి గట్టిగా ఒక నెట్టూర్పు విడిచాడు. ఆమె నా చెల్లెలు సుందర్రావు అన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నారామె? ప్రశ్నించాడు సుందర్రావు. అదంతా ఒక పెద్ద కథ. అదంతా గుర్తొచ్చినప్పుడల్లా నాలో చెప్పలేనంత ఆవేదన కలుగుతుంది. ఆమెకి వివాహం చేయాలని తలపెట్టాం. కానీ ఆమె తను ప్రేమించిన యువకుణ్ణి తప్పించి ఇంకెవరిని చేసుకోనని భీష్మించు కూర్చుంది. ఏవో కొన్ని కారణాల వల్ల మేము అంగీకరించలేదు, అంతే. ఆమె అతడితో పాటు ఈ ఊరు విడిచి వెళ్ళిపోయింది, మాకెవ్వరికి తెలియకుండా. చెల్లాయి అంత తొందరగా వెళ్ళిపోతుందని మేమెవ్వరం ఊహించలేకపోయాం. అప్పుడు మేము విచారించి ఫలితం లేకపోయింది. వెతికాం. వారిద్దరిలో ఏ ఒక్కరి జాడాలు తెలియదు. ఇంకా ప్రయత్నం మానలేదు నేను. ఆమెను నువ్వు చూస్తే చెప్పు సుందర్రావు, ఎక్కడ చూశావు? వినబడించిన ఆసక్తితో అడిగాడు కేశవమూర్తి. మీ చెల్లాయి పేరు ఏంటండి? నీరజ. నిజంగానా? అవును, నీరజే. ఏ, ఆ అమ్మాయి పేరు నీరజేనా? అవునండి. ఎక్కడుందో చెప్పు సుందర్రావు. చప్పున లేచి నుంచుండిపోయాడు కేశవమూర్తి. కేశవమూర్తి ఆతృతను అర్థం చేసుకున్నాడు సుందర్రావు. ఆయన్ని ఇంకా సస్పెన్స్లో ఉంచడం మంచిది కాదనుకున్నాడు. విశాఖపట్నంలో డాక్టర్ నారాయణ గారు హాస్పిటల్లో నర్సుగా ఉంటుందండి. కేశవమూర్తి మొహంలో రంగులు మారాయి. అతనిలోని ఉత్సాహం చటుక్కున మాయమైంది. నర్సుగా ఉంటుందా? నీరజకి ఆ క్వాలిఫికేషన్ లేదే. స్కూల్ ఫైనల్ పాస్ అయింది అంతే. నిరుత్సాహంగా అంటూ సోఫాలో మళ్ళీ కూలబడ్డాడు. నర్స్ ట్రైనింగ్ తీసుకుందేమోనండి. ఎవరు చెప్పగలరు? ఎందుకో మరి నాకు అనిపించింది ఈ ఫోటోలో ఉన్న అమ్మాయేనని ఉత్సాహంగా చెప్పుకుపోయాడు సుందర్రావు. చెదిరిపోయిన ఆశల్ని మళ్ళీ కూడదీసుకున్నాడు కేశవమూర్తి. అయితే వెంటనే అక్కడికి వెళ్దాం పద సుందర్రావు. ఆమె నా కంటపడితే అదే 10,000 సగౌరవంగా నా ఇంటికి తీసుకొస్తాను. ఎంతైనా నా రక్తం పంచుకున్న సోదరి. ఆమె జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు తటస్థపడ్డాయో ఊహించలేకపోతున్నాను. లేకుంటే నర్సుగా పనిచేసే పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? అయితే సుందర్రావు, ఈరోజు రాత్రే బయలుదేరదాం. నన్ను రమ్మంటారా? కానీ ఏదో సందేహిస్తూ ఆపేశాడు. నీ ఉద్యోగం విషయమే నువ్వు సందేహించక్కర్లేదు, అదంతా నేను చూసుకుంటాను. సుందర్రావు క్షణం తటపటాయించాడు. అది కాదండి నేను భయపడుతున్నది. నేను అక్కడికి రావడం వల్ల మరికొన్ని సమస్యలు తలెత్తుతాయేమోనని సందేహంగా ఉంది. సమస్యలా? ఆశ్చర్యంగా అతడికేసి చూస్తూ అన్నాడు కేశవమూర్తి. అవునండి, నా ఉనికి నీరజకి తెలిసినా పర్వాలేదు, కానీ డాక్టర్ నారాయణ గారికి తెలిస్తే కొత్త సమస్య తలెత్తవచ్చు. నా జీవితంలో అప్పుడు ఈ పాటి ప్రశాంతత అయినా ఉండదు అన్నాడు సుందర్రావు. ఇంకా అతన్ని బలవంత పెట్టడం భావ్యం కాదనుకున్నాడు కేశవమూర్తి. సరేలేవోయ్, నువ్వు అంతగా చెప్తూ ఉంటే నిన్ను బలవంతపరచడం సబబు కాదు. పోనీ డాక్టర్ నారాయణ గారి అడ్రస్ ఇవ్వు. అలా అన్నారు బాగుంది అంటూ జేబులో ఉన్న చిన్న కాగితం ముక్క తీసి, ఈ రాత్రే బయలుదేరుతానోయ్, నీ సహాయానికి ఎంతో కృతజ్ఞుణ్ణి అన్నాడు కేశవమూర్తి. అదేంటి సార్, మీరు నాకు చేసిన సహాయంతో ఇది ఎన్నో వంతు. అయినా అంతా సవ్యంగా సాగినప్పుడు అలా అనండి సార్.
మరి నేను వెళ్ళొస్తానండి. మంచిదోయ్. సుందర్రావు అక్కడి నుంచి నిష్క్రమించాడు. కేశవమూర్తి ఇన్వడించిన ఉత్సాహంతో లోపలికి నడిచాడు. అతని ధ్యాసంతా చెల్లెల గురించే. సంధ్య వెలుగులో ప్రకృతి వింతగా శోభిల్లుతోంది. ఇంటి ముందున్న పూల మొక్కల మధ్య పరధ్యాన్నంగా తిరుగుతోంది శశిరేఖ. ఆమె మెదడులో ఏవేవో ఆలోచనలు పరిభ్రమిస్తున్నట్లు ఆమె మొహం చూస్తేనే తెలిసిపోతోంది. అప్పుడే వీధిలోంచి వచ్చాడు గురునాథం. మేన కోడల వైపు పరిశీలనగా చూశాడు. ఇటీవల ఆమెను చూస్తుంటే ఎంతో జాలేస్తోంది అతనికి. ఆమెకి దగ్గరగా వెళ్ళాడు. శశి అన్నాడు లాలనగా. ఏం మావయ్య? అతనికే చూస్తూ ప్రశ్నించింది. ఆమె మొహంలోకి తదేకంగా చూడడం ప్రారంభించాడు గురునాథం. ఏంటి మావయ్య అలా చూస్తున్నావు? ఆశ్చర్యపోతూ అందామా. ఏం లేదు, ఒక విషయం అడుగుతాను, చెప్తావా? అడుగు మావయ్య. మునుపట్ల నువ్వు ఉత్సాహంగా కనిపించడం లేదే? అబ్బా, నువ్వెప్పుడు ఇంతే మావయ్య. ఉత్సాహం లేక నాకే? మొహం పక్కకి తిప్పుకొని అంది. గురునాథం సన్నగా మందహాసం చేశాడు. చూడు శశి, ఎవరి దగ్గరన్నా అబద్ధం చెప్పు, కానీ ఈ నాదం దగ్గర మాత్రం అబద్ధం చెప్పకు. చెప్పడానికి కూడా ప్రయత్నించకు. అలా ప్రయత్నించిన మహామహా తెలివైన వాళ్లే మన ముందు ఓటమిని అంగీకరించక తప్పడం లేదు. ఓ మహా గొప్ప గొప్ప కదూ మరి. ఆరేస్తే పేగులు లెక్క పెట్టడం అన్నది ఒక ఆర్టు. అది అందరికీ చేత కాదు. నిజం చెప్పు శశి, నువ్వు మానసికంగా ఏదో బాధపడుతున్నావు, మౌనంగా కుమిలిపోతున్నావు. నేను ఏమైనా సహాయం చేయగలనేమో చెప్పు. నేనేం బాధపడడం లేదు మావయ్య. తప్పించుకోవాలని ఆమె ప్రయత్నం. కానీ గురునాథం విడిచిపెట్టే రకం కాదు. ఆడవాళ్ళ హృదయాల అగాధాలు లాంటివి అని అంటారు. అది నిజమే శశి. అంత సులువుగా వాటి స్వరూపాలను తెలుసుకోలేం. అయితే నాలాంటి కొందరికి అంత కష్టతరం కాదు. సుందర్రావు నిన్ను ఆకర్షించాడు అన్న విషయము నాకు తెలియంది కాదు. శశిరేఖ మొహం దించుకుంది. ఆమె మొహం హఠాత్తుగా రంగులు మార్చుకుంది. మావయ్య ఊహించింది అబద్ధమని చెప్పడానికి ధైర్యం చాలిందే కాదు. అక్కడి నుంచి చెరచెరా నడుస్తూ ముందు గదిలోకి వచ్చేసింది. గురునాథం ఆమెను అనుసరించాడు. కూర్చో శశి, సానుభూతితో అన్నాడు. శశిరేఖ కూర్చుంది కుర్చీలో. ఆమె కళ్ళు చెమ్మగిలడం స్పష్టంగా గుర్తించాడు గురునాథం. చీకటి బారలు చాచుకుంటూ లోకాన్ని ఆక్రమించుకుంటోంది. గురునాథం గదిలో లైట్ ఆన్ చేసి వచ్చి శశికి అభిముఖంగా కూర్చున్నాడు. శశి, నీతో ఓ విషయం చెప్పానుంది, చెప్పనా? అన్నాడు ఆమెకేసి చూస్తూ. చెప్పు మామయ్య. అంతర్గతంగా నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు శశి. అయితే ఆ బాధను మనసులోనే పదిలపరుచుకొని బాధపడితే ప్రయోజనం ఏమిటి చెప్పు? బాధనంతా మర్చిపోయి నాలాగా నవ్వుతూ అయినా తిరుగు. లేదా నీ మనోభీష్ట సిద్ధికై నాన్నను ఎదిరించు. ఇవి రెండు మార్గాలు నీ ముందున్నాయి. వీటిలో ఏ మార్గాన పోతావో నువ్వే నిర్ణయించుకో. అంతేగాని ఇలా మౌనంగా మదనపడ్డం ఆరోగ్యకరం కాదు. శశిరేఖ బరువుగా నిట్టూర్పు విడిచింది. ఏం చేయను మామయ్య? ఇటువంటి విషమ సమస్యను నేను ఎదుర్కోవాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు నేను. నా బాధ ఎవరితో చెప్పుకోవడం? అమ్మతో చెప్పుకునే అదృష్టం నాకు లేదు. ఆ భగవంతుడు నాకు అదృష్టం లేకుండా చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో నాన్నగారిని ఎదిరించడం, ఆయన మనసుని కలతపరచడం నాకు ఇష్టం లేదు. నాన్నగారు రామారావు గారికి మాటిచ్చారట. నా స్వార్థం కోసం ఆయన గౌరవానికి భంగం వాటిల్లితే నేను ఆనందించగలనా? నా అదృష్టానికి నేను మురిసిపోగలనా? అది అసంభవం మామయ్య. నాలో ఇంకా మానవత్వం నశించలేదు. వృద్ధ కంఠంతో అంది. శశిరేఖ మానసికంగా ఎటువంటి వ్యధకు గురవుతోందో గురునాథం సులువుగానే అర్థం చేసుకోగలిగాడు. నీ పరిస్థితి జాలి కలిగిస్తోంది శశి. ఏదైనా ఓ మార్గం అవలంబించమని చెప్పడం అవుతే చెప్తానే కానీ నీకు అది సాధ్యం కాదన్న విషయం ఆలోచించలేకపోయాను. అయితే ఇప్పుడు నువ్వేం చేయదలుచుకున్నావు అని అడిగాడు. ఇంకా చేయగలిగిందేముంది మావయ్య? నాన్నగారి గౌరవం కాపాడాలి అంటే, ఆయనకి తృప్తి కలిగించాలి అంటే నేను తప్పనిసరిగా డాక్టర్ రామారావుని పెళ్లి చేసుకోవాల్సిందే. జీవితాంతం నా హృదయం రంపపుకోతను అనుభవించవలసిందే. ఆమె కళ్ళ నుండి నీళ్లు బొటబొట స్రవించింది. చీర చెంగుతో కళ్ళెత్తుకుంది. గురునాథానికి కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. నువ్వు ఇటువంటి విషమ సమస్యను ఎదుర్కోవలసి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు శశి.
సుందర్రావు ఇంట్లో అడుగుపెట్టి ఉండకపోతే ఈ సమస్య తలెత్తేది కాదేమో. శశిరేఖ బరువుగా ఒక విశ్వాసం వదిలింది. అది నిజమే మావయ్య, అప్పుడు నాలో అతన్ని గురించిన ఆలోచనలే ఉండేవి కాదు. అవును, వెళ్ళినవాడు తను ఎక్కడికి వెళ్తున్నది తెలియజేస్తే ఏమైపోయిందో ఒక విధంగా ఆలోచిస్తే నాకు ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? కనీసం నీతోనైనా చెప్పకుండా వెళ్ళిపోయాడంటే బహుశా నీ పట్ల అనురాగం లేదేమో. ఈ విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఆమె మనసును తెలుసుకోవడానికే ఇలా అన్నాడు. శశిరేఖ క్షణం మౌనం దాల్చి, ఆలోచించాను మావయ్య, ఆయనకి నేనంటే ఎంతో అభిమానం. అయితే ఆయన వెళ్ళిపోవడానికి కారణం నా మీద ద్వేషం ఉండి కాదు. నాన్నగారు తనకి అపకీర్తి వస్తుందేమోనన్న భయంతో ఆయన ఎక్కడికో దూరంగా వెళ్ళిపోమని ఉంటారేమోనని నా అనుమానం. అదే కారణం వల్ల ఉనికిని తెలియచేయలేదు అన్నది ఆమె. అంతలో బయట కారాగిన చప్పుడైంది. వాళ్ళిద్దరి సంభాషణ ఆగిపోయింది. కాసేపటికి డాక్టర్ నారాయణ వచ్చాడు లోపలికి. గురునాథం శశిరేఖ అంత ఓపికగా కూర్చొని మాట్లాడుతూ ఉండడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇవాళ మీరిద్దరూ చాలా ఓపికగా కూర్చొని మాట్లాడుతున్నారే అంటూ ఖాళీగా ఉన్న కుర్చీలో కూలబడ్డాడు డాక్టర్ నారాయణ. మరేం లేదు బాబా, శశి పెళ్లి కూతురు కాబోతూ ఉంది కదా, ఆ విషయం ఒకసారి గుర్తు చేస్తున్నాను నవ్వుతూ అన్నాడు గురునాథం. శశిరేఖ చప్పును లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. డాక్టర్ నారాయణ సన్నగా మందహాసం చేశాడు. పెళ్ళనేసరికి అమ్మాయిలకు సిగ్గెలా ముంచుకొస్తుందో చూడబోయ్. లోపలికి వెళ్ళిపోతున్న కూతురికేసి చూస్తూ అన్నాడు డాక్టర్ నారాయణ. ఆడపిల్లలకు ఆ సిగ్గు సహజం, సౌందర్యం కదా బావా. మరి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, రామారావు ఈరోజే వాళ్ళ ఊరు వెళ్ళాడోయ్. తల్లిదండ్రులతో ఏదో ఒక నిర్ణయానికి వచ్చి తిరిగొచ్చేస్తాడు. అయితే బావా, శశిని రామారావుకిచ్చి చేయడానికే నిశ్చయించుకున్నామన్నమాట. అంతకంటే అనువైన సంబంధం ఇంకోటి దొరుకుతుందటోయ్ నీ పిచ్చి కానీ, తేలిగ్గా ఓ మందహాసం చేస్తూ అన్నాడు డాక్టర్ నారాయణ. గురునాథం ఏమీ అనలేదు. ఏ పాటి ప్రతిఘటించినా బావకి కోపం వస్తుందని అతనికి బాగా తెలుసు. నారాయణ ఎంత శాంతమూర్తో అంత రౌద్రమూర్తి కూడాను. సుందర్రావు ఉనికి ఏమన్నా తెలిసిందా బాబా? ఉండబట్టలేక అడిగాడు. లేదోయ్, అయినా అతని ఉనికి మనకి తెలవాల్సిన అవసరం ఏముంది చెప్పు. అతడు వెళ్ళిపోయాడు, అంతవరకే అతడికి మనకి గల సంబంధం అన్నాడు డాక్టర్ నారాయణ. అతని మాటల్లో తీక్షత, దృఢ సంకల్పం సృష్టీకరించాయి గురునాథానికి. అందుచేతనే ఇంకేమీ మాట్లాడడానికి అతనికి మనస్కరించలేదు. లోపలి ద్వారం దగ్గర నిల్చున్న శశిరేఖ కూడా తండ్రి మాటలు వినిపించాయి. తండ్రి నిర్ణయం మారడం కల్లో మాటనే అనిపించింది. ఆమెకి మరో మార్గం కనిపించలేదు. డాక్టర్ రామారావు పట్ల ఆమెకి ఏనాడు ద్వేషం కానీ అసహ్యత కానీ లేవు కనుక అతడంటే బలవంతంగానైనా అభిమానాన్ని తెచ్చుకోవాలి అని అనుకుంది. అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుందేమో. అప్రయత్నంగా ఆమెకి దుఃఖం పొంగుకొచ్చింది. కళ్ళలో నీరు చిమ్మింది. చరచరా తన గదిలోకి వెళ్ళిపోయింది. మంచం మీద ఒరిగిపోయింది. కేశవమూర్తి రైలు దిగ్గానే నేరుగా ఊళ్ళోకి పోయి ఓ హోటల్లో గది తీసుకున్నాడు. మధ్యాహ్నం అక్కడ గడిపి సాయంత్రం డాక్టర్ నారాయణ హాస్పిటల్కి బయలుదేరాడు. అతను వచ్చేసరికి డాక్టర్ నారాయణ కన్సల్టింగ్ రూమ్లోనే ఉన్నట్టు తెలిసి తన విజిటింగ్ కార్డ్ పంపించాడు. ఆ కార్డు చూస్తూనే డాక్టర్ నారాయణకి అనుకోకుండా గాబరా పుట్టింది. సిఐడి ఇన్స్పెక్టర్ తనతో ఏం పని ఉందో ఊహించలేదు. కలవరపడ్డాడు. నిజం చెప్పాలంటే సిఐడి బ్రాంచ్ అలాంటిది. వాళ్ళు ఎవరిని కలియాలని వస్తే వారికే భయం పుడుతుంది. అది సహజం. అంచేత డాక్టర్ నారాయణ గాబరా పడ్డాడంటే ఆశ్చర్యం లేదు. తనని కలవడానికి వచ్చిన వ్యక్తిని తప్పనిసరిగా పిలవాల్సిందే. అది సభ్యత. ఆయన లోపలికి రమ్మని కబురు పంపాడు. కేశవమూర్తి లోపలికి వస్తూ, నమస్కారం డాక్టర్ గారు అన్నాడు చిరునవ్వుతో. అతని చిరునవ్వు మరింత వెక్కిరించింది డాక్టర్ నారాయణని. బలవంతంగా చిన్న మందహాసం తెచ్చిపెట్టుకున్నాడు. నమస్కారం, కూర్చోండి. తనకి అభిముఖంగా కుర్చీ చూపించాడు డాక్టర్ నారాయణ. మీతో చిన్న పనుండి వచ్చాను డాక్టర్ గారు, మాది విజయవాడ అంటూ ప్రారంభించాడు కేశవమూర్తి. చెప్పండి ఏంటో ముక్తసరిగా అన్నాడు. డాక్టర్ నారాయణ అతని గుండెలు మాత్రం బితుకు బితుకుమంటూనే ఉన్నాయి. మీ స్టాఫ్లో నీరజ అనే నర్సు ఉందా అండి? ఆమె ఇక్కడుందని మీకెవరు చెప్పారు? అతని గాబరా తగ్గింది కానీ సూటి ప్రశ్న వేశాడు. కేశవమూర్తి తడబడ్డాడు. ఎవరు చెప్పారని చెప్పడం సుందర్రావు మాటలు జ్ఞప్తికి వచ్చాయి. నాకు స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడులేండి, ఆయన ఉత్తరం రాశాడులేండి. ఉంటే ఆమెను ఒకసారి రప్పిస్తారా దయచేసి? ఎందుకు? ఆమెకి మీకు గల సంబంధం బాంధవ్యం ఏమిటి?
అది తెలుసుకోవడం తన బాధ్యతగా గుర్తించి అడిగాడు డాక్టర్ నారాయణ. కేశవమూర్తి బరువుగా ఒక విశ్వాసం వదిలాడు. నీరజ ఎందుకు ఇంట్లోంచి బయటపడింది టూకీగా చెప్పాడు. ఆమె ఈ నీరజని మీరు ఎట్లా నిర్ణయానికి రాగలిగారు? మళ్ళీ మరో ప్రశ్న వేశాడు డాక్టర్ నారాయణ. ఫోటో చూసి సుందర్రావు చెప్పాడన్న సత్యాన్ని చెప్పడం మంచిది కాదు అని అనుకున్నాడు కేశవమూర్తి. నా ఊహ మాత్రమే డాక్టర్ గారు. నా ఆసక్తే నన్ను ఇలాగా భ్రమింప చేస్తోందేమో. ఒకవేళ నా ఊహ తప్పైందనుకోండి, తిరుగుమొహం పడతానండి. నా ఆరాటాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సరే అంటూ కాలింగ్ బెల్ కొట్టాడు డాక్టర్ నారాయణ. నౌకర్ వచ్చాడు. నర్సు నీరజను పిలువు. నౌకర్ వెళ్ళిన 5 నిమిషాల్లో నీరజ వచ్చింది. ఆ తర్వాత ఏమైందో వచ్చే ఎపిసోడ్లో విందామా? ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. ఎండ్ స్క్రీన్లో ఉన్న ప్లేలిస్ట్లని తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.